మనం వస్తాం. మొట్టమొదట ఆత్మీయ స్థితిలోకి చక్కగా దేవుని నమ్ముకొని దేవుని ఆరాధించి మహింపరచాలి, కృతజ్ఞతలు చూపించాలని దేవుని సన్నిధికి వస్తాం. అయితే తుదకు ఏమైపోతుందంట, అది అంటే ఏం కావాలా, ఏమైపోతుంది? ప్రార్థన చేయించుకుంటే నాకు డబ్బులు వచ్చేయాలా, ప్రార్థన చేయించుకుంటే నాకు బంగారం వచ్చేయాలా, ప్రార్థన చేయించుకుంటే నాకు పొలాలు వచ్చేయాలా, నాకు స్వస్థపడిపోవాలా, నేను అన్ని అవయవాలు చక్కగా ఉండాలా. తప్పు అనట్లా, అది బాగుండాలి. కానీ అదే ఆశతో దేవుని దగ్గర రాకూడదు అంటున్నాడు. గలతీలో ఉన్న సంఘానికి ఆశతో రావద్దు దేవుని దగ్గరికి. ఉండాలి, దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వెన్ యూ లవ్ గాడ్ హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. అవి నిన్ను వెంబడిస్తాయి, దే విల్ ఫాలో యూ. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని దేవుని అనుసారంగా వెళ్ళు, నీ వెనకాల ఎందుకు పరిగెత్తుకురావు? పరిగెడితే దాసోహం చేస్తాయి అంటున్నాడు దేవుడు బైబిల్లో.